నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వర్కింగ్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో ఈరోజు నేను అల్ట్రాసౌండ్ రోల్ ఏంటి ఫర్టిలిటీలో అనే దాని గురించి మాట్లాడతాను. సో ఈ అల్ట్రాసౌండ్ అనేది మనం ఫర్టిలిటీలో చేసేది వెజైనల్ అల్ట్రాసౌండ్ ఒకటి, అబ్డామినల్ అల్ట్రాసౌండ్, 2 రకాలు ఉంటాయన్నమాట. సో వెజైనల్ అల్ట్రాసౌండ్ని టీవీఎస్ అంటాం. సో ఇది నార్మల్గా ఎప్పుడు చేస్తామంటే ఫస్ట్ టైం ఒక కపుల్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు వారి యొక్క ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం సో మొదటగా చేసే స్కాన్ని మనం బేస్ లైన్ స్కాన్ అంటాం. సో ఈ స్కాన్లో మనకి యూట్రస్ యొక్క సైజ్ ఎలా ఉంది, యూట్రస్ షేప్ ఎలా ఉంది, యూట్రస్లో ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైనింగ్ ఎలా ఉంది, అండాశయం సైజ్ ఎలా ఉంది, అండాశయంలో గుడ్లు సంఖ్య ఎలా ఉంది, ఇవి బేసిక్గా మనం ఫస్ట్ టైం ఎవాల్యుయేట్ చేసి చూస్తామన్నమాట. సో దీన్నే మనం బేస్ లైన్ స్కాన్ అని అంటాం. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఎప్పుడు ఇంకొక సమయంలో ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఫాలిక్యులర్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఎవరైనా ఉమెన్ న్యాచురల్గా కానీ లేకపోతే ఐయుఐ ద్వారా కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ఫాలిక్యులర్ స్టడీకి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో వారికి పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఒక స్టార్టింగ్ టెస్ట్ ఒకటి చేసి ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, ఎగ్ సైజ్ ఎలా ఉంది అండ్ లైనింగ్ ఎలా ఉంది అని చూసుకుంటాం, యూట్రస్ లోపల లైనింగ్. నెక్స్ట్ వారికి ఎగ్ డెవలప్ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చి ఎగ్స్ డెవలప్ అయ్యాయా లేదా అని అరౌండ్ మళ్ళీ 9th or 10th డే ఒకసారి, 11th or 12th డే అండ్ 13th డే. సో సీక్వెన్స్గా ఒక 3 days అలా చేసుకుంటాం. చేసి ఆ ఎగ్ అనేది డెవలప్ అవుతుందా లేదా, ఎగ్ సైజ్ ఎంత వచ్చింది అండ్ ఎగ్ సైజ్తో పాటు లైనింగ్ అనేది థిక్నెస్ ఎలా వచ్చింది అనేది ఒక 4 scans మనం చూస్తామన్నమాట. సో దీన్నే ఫాలిక్యులర్ స్టడీ అంటాము. సో దిస్ ఈజ్ సెకండ్ రోల్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఇన్ ఫర్టిలిటీ. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఇంకా ఎక్కడ వాడచ్చు ఫర్టిలిటీలో అంటే ఈ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్స్ చేసేటప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు సెకండ్ డే ఇంజెక్షన్ స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి స్కాన్ చేసి ఎగ్ నంబర్స్, ఎగ్ సైజెస్ అనేది చూసుకుంటాము. అండ్ 10 to 11 days ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ సైజెస్ ఎలా ఉన్నాయనేది మళ్ళీ మానిటర్ చేసుకుంటాం అనమాట. ఎవ్రీ 4th డే, ఎవ్రీ 3rd డే అలా ఒక 3 to 4 scans చేసి ఎగ్ సైజెస్ అనేది సూపర్వైజ్ చేసుకుంటాం. సో ఇది ఐవీఎఫ్ స్టిమ్యులేషన్లో చేసే స్కానింగ్స్. అండ్ ఎగ్ పికప్ చేసేటప్పుడు కూడా అల్ట్రాసౌండ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మనం ఈ ఎగ్స్ అనేవి రిమూవ్ చేస్తాం కదా ఈ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్లో, వాటిని కూడా అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ చేస్తాము. వాటికి యూజ్ చేసే ప్రోబ్ మనకి టీవీఎస్ ప్రోబ్ అని అంటాము. దానికి ఒక నీడిల్ అటాచ్ చేసి స్కాన్లో మనం చూసుకుంటూ ఎగ్స్ ఒక్కొక్కటిగా రిమూవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ ఈ అల్ట్రాసౌండ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో కూడా మనం లైనింగ్ అనేది డెవలప్ చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఎంబ్రియోని యూట్రస్ లోపల ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఈ లైనింగ్ ప్రిపరేషన్ ఎలా ఉంది అని చూసుకోవటానికి సెకండ్ డే ఆఫ్ సైకిల్ నుంచి ఆ ఉమెన్కి మెడిసిన్స్ అనేవి ఇచ్చి ఆ మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు వారి లైనింగ్ ఎలా డెవలప్ అవుతుందని ఒక 3 to 4 scans రెగ్యులర్గా చెక్ చేసుకుంటాం. వారి లైనింగ్ అనేది చక్కగా 8 mm అట్లా వచ్చిన తర్వాత వారికి అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఎంబ్రియోని కరెక్ట్గా యూట్రస్ లోపల లైనింగ్ లోపల అనేది డ్రాప్ చేస్తాం అనమాట. సో అక్కడ కూడా ఈ అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వన్స్ ఒకవేళ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ఉమెన్ ఒకవేళ కన్సీవ్ అయితే పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేస్తాము. సో ఇది కూడా అల్ట్రాసౌండ్ ద్వారానే మనం వాళ్ళకు ఫస్ట్ సింగిల్ బేబీ అంటే సింగిల్ శాక్ నిలబడిందా లేదా ట్విన్స్ లాగా 2 sacks నిలబడిందా అని కన్ఫర్మ్ చేసుకునేదానికి అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అల్ట్రాసౌండ్కి ఫర్టిలిటీలో చాలా కీ రోల్ అనేది ఉందన్నమాట. సో థ్యాంక్ యూ అండి.